బాబు గారు, సీఎం గారు, మెడికల్ కాలేజీల పైన చర్చ అంటే ఎందుకు నీకు అంత భయం? పక్క రాష్ట్రాల సీఎంలను చూసి బుద్ధి తెచ్చుకోమని మాత్రం మనం చేసుకుంటున్నాం. ఇకపోతే మన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన సూచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పే ప్రభావము ఆయన మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు ఉన్నాయి అంటాడు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇయ్యలేదంటారు. నిజంగా మీకు మంచి ఉద్దేశమే ఉంటే కూటమి ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని పిలుస్తున్నారు. ఆ సదుద్దేశం మీకే ఉంటే ప్రతిపక్ష హోదా మేమే ఇస్తాం, వచ్చి కూర్చో, చర్చించుకుందాం మెడికల్ కాలేజీ పైన అని ఎందుకు అనలేకపోతున్నారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఢిల్లీలో బీజేపీ వాళ్ళు 2 సీట్లున్న ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎందుకు? ప్రతిపక్షం లేని మీరు మాట్లాడుకుంటే వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉందా? పోనీ మీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఏమన్నా పక్కనకు వచ్చి ప్రతిపక్షంలో కూర్చున్నాడా? నిన్నేమన్నా ప్రశ్నిస్తున్నారా? అందరూ ఒకే కూటమి, 3 పార్టీలు కలిసినా 30 పార్టీలు కలిసినా మీరంతా ఒకే కూటమి, పాలకపక్షము. మీకు ప్రతిపక్షం ఎక్కడా? మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా మీ అసెంబ్లీని చూసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి ప్రశ్నించుకోండి మీరే అని నేను మనవి చేసుకుంటున్నా. నిజంగా జేడి లక్ష్మీనారాయణ కొంత మంచి ఉద్దేశమే ఉంటే కూటమి వాళ్ళను ఒప్పించి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కూర్చోపెట్టలేకపోతున్నావు? 40% ఓటింగ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నావు ఒక పక్క, ఇంకొక పక్క ప్రజలే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటున్నావు. మరి కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే శక్తి ఉంది కదా, మీరు ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోతున్నారని నేను మనవి చేసుకుంటున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 11 సీట్లు కాదు కదా, ఒకే ఒక సీటు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పులిగా, ఒకే ఒక సీటు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పులి, చుట్టూ 10 మంది ఉన్నా అదరడు బెదరడు, చెప్పతగిలింది చూటిగా చెప్తాడు. ఆయన ఏం చెప్పాలనుకున్నా అది చూటిగా చెప్తాడు. అది ప్రజలకు మేలు జరిగే విధానం. కాబట్టి అసెంబ్లీలో నేను మాట్లాడాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే సమయం కావాలి. ఆ సమయం మీరు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారా? అదే ప్రతిపక్షం ఉంటే ఆయనకు టైం కేటాయిస్తారు. ఆ టైంలో ఆయన చెప్పాల్సింది చెప్పగలడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మీ కథలు సాగవని, జగన్మోహన్ రెడ్డిని ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మీరు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒక విధానం మాట్లాడుతున్నారు. మీకు నిజాయితీ ఉంటే, ప్రజలు ఆయనకు నిజంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే, మీకు దమ్ము ధైర్యము, మీలో నీతి నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో మీరు కూర్చోబెట్టండి. అసెంబ్లీకి అప్పుడు రాడేమో చూద్దాం. శక్తి లేని హీనుల్లాగా మాట్లాడుతున్నారు. సింహంలాగా ఒక్కడే వచ్చి ఇటు 10 అటు 10 అటు 100 మంది ఉన్నా కానీ చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ స్టేట్లో కూడా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఆయనకు సాటి మీరు కాదు. ఈరోజు 11 జగన్ మీకెందుకయ్యా?
అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నారు, మీరే పొగుడుకుంటున్నారు, మీరే జీవోలని పాస్ చేసుకుంటున్నారు, మీరే మెడికల్ కాలేజ్ అమ్ముతున్నారు, మీరే కూరగాయలు అమ్ముతున్నారు, మీరే ప్రజలకు నామాలు పెడుతున్నారు, మీరే ఎక్కడ చూసినా ప్రైవేట్ భూములు అమ్ముతున్నారు, గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని అడుగుతున్నారు. లక్షల కోట్లు ప్రభుత్వం నుంచి తెచ్చిన డబ్బులకు సమాధానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు వీళ్ళు. మీకు దమ్ము ధైర్యం లేదా? ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పిలిపించుకోండి. ప్రజలు ఇవ్వలేదనుకో, మీకు ప్రతిపక్షం కావాలి కదా, ఆయన కూర్చోబెట్టుకో, ఆయన సమాధానం చెప్పగలడు. ఒక ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి భయపడి పారిపోయాడంట. ఇంకొక ఆయన చెప్తాడు, ప్రజలే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని. మరి మీరు 164 మంది ఉన్నారు, సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలా ఒక జగన్మోహన్ రెడ్డి నీకు అసెంబ్లీకి రాలేదంటే? ఏం మీరు ప్రకటించవచ్చు కదా, మీరు తీసుకోవచ్చు కదా, ప్రతిపక్ష హోదా నేను ఇస్తున్నా అని ధైర్యంగా చెప్పి కూర్చోబెట్టుకోవచ్చు కదా. మంచి పనులు మీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు చేయదు, ఇప్పుడు చేయదు. ప్రతిపక్షంలో ఎవరు లేకుంటే దోచుకోవాలా, తినుకోవాలా, అందరు పంచుకోవాలా, అది తప్ప మిగతాది ఏమీ లేదు ఇక్కడ. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారా? భయపడి పారిపోవడం కాదు, సమయం రాలే. అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డికి సమయం ఇయ్యరనే ఉద్దేశంతో ఆయన రాలే. నువ్వు 1 గంట మాట్లాడితే నాకు 40 నిమిషాలు ఇవ్వగలవా? 40% ఉన్నాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు చాలా నీతి బోధనలన్నీ. కూటమిని ఒళ్ళులో పెట్టుకొని బయటికి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. 40% ఓట్ షేర్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీ బయట ఉండకూడదు, లోపలికి వచ్చి మాట్లాడమని. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు, ప్రతిపక్ష హోదా లేకుంటే నువ్వు 1 గంట మాట్లాడతావు, మాకు 40 నిమిషాల టైం ఇయ్యి. ఆయన రావడానికి సిద్ధం, మిమ్మల్ని చూసి పారిపోవడానికి సిద్ధం కాదు. 1 సీటు గెలిచిన జగన్మోహన్ రెడ్డి పులి. మీరంటున్నారు 11 సీట్లని, అవసరంలే 11. ఒక్కడైనా పులిలాగా వస్తాడు, ఫైట్ చేస్తాడు. చుట్టూ 10 మంది కాదు కదా, 1000 మంది ఉన్నా అదరడు బెదరడు. బీ కేర్ఫుల్. ఇప్పటికైనా లక్ష్మీనారాయణ గారు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకండి. జేడీ గారు, నీ ఉడత సప్పెట్లకు ఎవడు భయపడాడు. నీవు చేసే తాటాకు సప్పట్లకు ఏమీ కాదు ఇక్కడ. నువ్వు చెప్పాల్చుకునేది నిజాయితీగా నీతిగా చెప్పు, అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కూటమిని దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మాట్లాడడం కాదు. నిజాయితీ అంటే నిజాయితీగానే ఉండాలి, నీతి అంటే నీతిగానే మాట్లాడాలి. నువ్వు చేసే తప్పు ఏంటంటే 40% ఓట్లు కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు నువ్వు అవమానపరుస్తున్నావు. 3 కాదు 30 మంది వచ్చినా మీకు వచ్చిన ఓట్ల షేర్ ఎంత? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన షేర్ ఎంత? 3 కలుసుకొని వచ్చినా మీకు వచ్చింది 60%. ఒక్కడ సింగల్గా వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ ఎంత? 40%. మీరు గొప్పనా, ఈయన గొప్పనా? ఈయన ప్రతిపక్ష హోదా లేదనడానికి మీకు సిగ్గుందా? ఏ లాలో ఉంది? 11 సీట్లు వచ్చే ప్రతిపక్ష హోదా లేదని ఎక్కడైనా రాసి ఉందా? మీరు చదువుకున్నారా? మీకు చదువు వస్తుందా? జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు చూడడం మీ మానుకోండి. ఇప్పటికైనా తెలుసుకోండి,
మీ భయం ఏదంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మా పెత్తనాలు సాగవు, మేము దోచుకోవడము దాచుకోవడం కుదరదనే ఉద్దేశంతోనే మీరు జగన్మోహన్ రెడ్డి రాకుండా చేస్తున్నారు తప్ప మీలో ఉన్న మనస్తత్వం అంతా ప్రజలందరికీ తెలుసు. అది రాబోయే టైంలో ప్రజలు ఏం చేయాలో మీకు చేస్తారు. అది అతి త్వరలోనే రాసిపెట్టింది. అది గుర్తుపెట్టుకోమని నేను మనం చేసుకుంటున్నాను.